హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంబ్రాయిడరీ. ప్రజెంట్ అయితే మేమంతా కూడా ఇది లాంగ్ బ్యాక్ అండి, ఒక 1.5 మంత్ అవుతుంది అండమాన్ వెళ్ళొచ్చి ఇప్పటి వరకు వీడియో అప్లోడ్ చేయడానికి వీలు కుదరలేదు. సో హైదరాబాద్ నుంచి అయితే అండమాన్కి వెళ్ళాలని పోర్ట్ బ్లేయర్కి మేమైతే ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. సో మీరు డైరెక్ట్గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుంది, లేదు వయా వెళ్ళాలి అనుకుంటే కలకత్తా నుంచి కూడా ఉంటాయి ఫ్లైట్స్. సో మాకు 2 months 3 monthsకి ఒక్కసారి రీక్రియేషన్ లేకపోతే మాత్రం మైండ్ అనేది చాలా అప్సెట్ అవుతుంది. ఎవ్రీ 2 or 3 monthsకి ఒకసారి ఆర్ ఫ్యామిలీ తోటి లేదా టీమ్ తోటి కంపల్సరీగా అవుటింగ్ అనేది అయితే మేము పెట్టుకుంటామండి. ఎందుకంటే మనం ఎంత వర్క్ చేసినా కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా రీక్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏంటంటే ఇంకా మోర్ ఎనర్జీ అండ్ రిఫ్రెష్ అనేది ఉండడం వల్ల మనం వర్క్ అనేది బాగా చేయగలుగుతాము. ప్రతి ఒక్కరికి కూడా వర్క్ ప్రెజర్ టెన్షన్స్ అనేది ఉంటుంది కదా. ఎంతసేపు మనం ఉన్న లొకాలిటీలో ఉంటూ వర్క్స్ చేయడం డిఫరెంట్, బట్ అలా బయటికి వెళ్ళి లోకం అంటే ఎలా ఉంటుంది, నేచర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చూస్తే చాలా అనేది ఇంకా మైండ్స్ ఓపెన్ అయిపోయి ఇంకా చాలా థాట్స్ అనేది వస్తుంటాయి. కాబట్టి మేమైతే రీక్రియేషన్కి చాలా ప్రియారిటీ అయితే ఇస్తాము. ఎవ్రీ 2 or 3 monthsకి ఒకసారి మ్యాక్సిమం ఫ్యామిలీ ఆర్ టీమ్ తోటి వెళ్తుంటాము. సో పోర్ట్ బ్లేయర్కి అయితే మేము స్టార్ట్ అయ్యాము. 2.5 అవర్లో జర్నీ కంప్లీట్ అవుతుంది. వయా అంటే 1.5 hour 3 hours అలా ఇంకా టైం చాలా వేస్ట్ అవుతుంది. బట్ అప్పటికప్పుడు అంటే టికెట్స్ మాకైతే ఎఫెక్ట్ ఏమైందంటే యాక్చువల్లీ బిఫోర్ బుక్ చేసుకుంటే కొంచెం తక్కువ అయింది, స్పాట్లో బుక్ చేసుకుంటే చాలా హై ప్రైస్ అయింది. సో ఎవరైనా వెళ్ళాలని ఎక్కడికైనా డిసైడ్ అయినప్పుడు బిఫోర్ ప్లానింగ్ ఉంటే కొంచెం బెటర్. ఒక 10 days 15 days ముందు బుక్ చేసుకుంటే ఇంకా ఫ్లైట్ ఛార్జెస్ అనేది కూడా చాలా తక్కువ పడతాయి. అక్కడ వెళ్ళడానికి ముందే బిఫోర్ హోటల్స్ అన్నీ కూడా మేము ఇక్కడనే బుక్ చేసుకున్నాం కాబట్టి అక్కడ అంతా రీజనబుల్గా అయిపోయింది. అండ్ అక్కడ తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల కూడా మాకు కొంచెం గైడ్ చేయడం వల్ల కూడా ఇంకా ఈజీ అయిపోయింది. ఇంకొక మెయిన్ మెరాకిల్ ఏంటంటే నేను అండమాన్లో ఉన్నప్పుడు అండమాన్ నుంచి నాకు ఎంక్వైరీ కాల్స్ అనేది వచ్చాయి. నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను రియల్గా చెప్పాలి అంటే. సో చూస్తున్నారు కదా ఫ్లైట్లో నుంచి కింద మొత్తం ఎలా ఉంది, స్కైలో నుంచి చూస్తుంటే వాటర్ అంతా కూడా డిఫరెంట్. అంటే అసలు అండమాన్లో వాటర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అక్కడ వెళ్ళిన తర్వాత వీడియోలో కూడా చూడొచ్చు. అంత స్కై బ్లూ కలర్లో చాలా క్లారిటీగా చాలా నీట్గా ఉంటుంది. సాల్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో వాటర్ అయితే స్టార్ట్ అయిపోయిందో. ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. ఎప్పుడెప్పుడు వాటర్ ఇస్తుంది, ఎప్పుడెప్పుడు చూడాలా, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అనేసి. చాలా అంటే ఫస్ట్ టైం కదా, సో చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి నాకేంటంటే
ఒకసారి చూసింది మళ్ళీ ఇంకొకసారి చూడాలంటే ఇంట్రెస్ట్ అనిపించదు. ఏదైనా కొత్తగా చూడాలన్నప్పుడు చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది కదా. సో ఫ్లైట్ నీడ చూసారా చిన్నగా ఎలా కనిపిస్తుందో ల్యాండ్ మీద. ఆల్మోస్ట్ ఫ్యామిలీనే ఎక్కువ ఉన్నాము, టీమ్ మెంబర్స్ తక్కువ ఉన్నారు. ఎందుకంటే చాలా లాంగ్ కాబట్టి అండ్ ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ అవుతాయి అనేసి భయపడి చాలామంది రాలేదు. సో ఫ్యామిలీ కాడికి వెళ్ళామన్నమాట. సో ల్యాండింగ్ అయితే అయిపోయిందండి. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా సెక్యూరిటీ ఉండడం వల్ల ఫొటోస్ వీడియోస్ ఏవి తీసుకోవడానికి అలౌ అయితే ఉండదు ఎయిర్పోర్ట్లో. చాలా అంటే చాలా చిన్న ఎయిర్పోర్ట్, ఒక పెద్ద హౌస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఎయిర్పోర్ట్ ఇక్కడ. ఎందుకంటే దీవీస్ కదా, ఎక్కువ ల్యాండ్ ఉండదు కాబట్టి చిన్నగానే ఉంది. చాలా ఒకటే ఫ్లైట్ మనకి జస్ట్ హెలికాప్టర్ ల్యాండింగ్ అవ్వడానికి ఎంత ఉంటుందో అలానే ఉంది. బట్ అంత క్లైమాక్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. ఎప్పుడు మోడం అవుతుందో తెలియదు, ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ 4 o'clockకే లైట్ ఆఫ్ అయిపోతుంది. ఎర్లీగా సన్ రైజ్ వచ్చేస్తుంది, ఎర్లీగా సన్సెట్ కూడా అయిపోతుంది ఫాస్ట్గా. మనం ఏదైనా 5 or 6 షాపింగ్ చేయాలనుకుంటే ఏమి ఉండదు, అంత చీకటే ఉంటుంది. సో పోర్ట్ బ్లేయర్ నుంచి ఆవ్లాక్ అయితే మేము ఈ బోట్ అనమాట. సో ఇక్కడ నుంచి ఒక 1 hour 45 minutes ఆవ్లాక్ అనేది షిప్లో ఉంటుంది. మళ్ళీ ఇందులోనే మనకు గవర్నమెంట్వి ఉంటాయి, ఇండివిజువల్ కూడా ఉంటాయి. మేము నాటికాకి వెళ్ళామన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది, అందులోనే మనకు టిఫిన్స్ లైక్ అలా స్నాక్స్ అవన్నీ కూడా అందులోనే ఉంటాయి. వాటర్ అయితే భలే క్లీన్గా ఉంటుంది. అసలు నేను ఫస్ట్ టైం చూడడం ఇలాంటి వాటర్ అయితే. కింద ల్యాండ్లో ఏమేమి ఉందో అదంతా కూడా క్లారిటీగా తెలిసిపోతుంది అనమాట మనకు. అంత క్లారిటీ ప్యూరిటీ వాటర్ ఉంటుంది. ఇంకా కొబ్బరి చెట్లు అండ్ ఇది నేచర్ అయితే ఎంత బాగుంటుందో, గ్రీనరీ. అండ్ డే టైం అంతా హీట్ కూడా అలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ వాటర్లో ఏంటంటే సాల్టీ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ మనం స్నానం చేసినా ఎక్కువ ఆడుకున్నా కూడా అంటే లైక్ ఇచ్చింగ్ అవన్నీ కూడా ఏమనిపించదు. అంటే కొంచెం సాల్ట్ తక్కువ ఉండడం వల్ల మనం ఎక్కువసేపు వాటర్లో ఉన్నా కూడా ఏమి ఇబ్బంది అయితే అనిపించదు. నార్మల్గా ఇక్కడ మనం గోవాకి వెళ్ళినా ఇంకెక్కడైనా వెళ్ళినా కూడా ఆ వాటర్లో ఆడామంటే మొత్తం సాల్ట్ అయిపోయి అసలు ఎప్పుడెప్పుడు స్నానం చేయాలనిపిస్తుంది. అసలు కొద్దిసేపు కూడా ఉండలేము. కొద్దిగా మనకి ఇచ్చింగ్ ఏంటంటే అక్కడ రుద్దేస్తే ఫుల్ ర్యాషెస్ వస్తాయి సాల్ట్ ఎక్కువ ఉన్న వాటర్లో. ఇప్పటి వరకు నేను చాలా బీచెస్ అయితే తిరిగాను, బట్ ఇక్కడ అయితే ఫస్ట్ టైం అనమాట ఇంత ప్యూరిటీ వాటర్, ఇంత మంచి వాటర్ చూడటం. సో మొత్తం అంతా కూడా టూరిజం కాబట్టి అసలు మేమైతే షాక్ అయ్యాం. ఇంత పబ్లిక్ ఇంతమంది చూడడానికి వస్తారా ఇక్కడ అనేసి. ఎటు చూసినా బోట్సే ఉంటారు, ఎటు చూసినా పబ్లికే ఉంటారు.
అక్కడ మేము రీచ్ అయ్యాక కొంచెం వాకబుల్ ఉంటుంది అవుట్ సైడ్కి. సో బ్రిడ్జ్ మీద నుంచి మేము నడుచుకుంటూ అవుట్ సైడ్కి వెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ దగ్గర నిల్చొని చూస్తే వాటర్లో అన్ని ఫిషెస్ ఇలా కనిపిస్తున్నాయి. సో చూసారు కదా ఎంత ప్యూరిటీ వాటర్ ఉందో అసలు. ఫిషెస్ కంప్లీట్గా పైకి కనిపించేస్తున్నాయి. చాలా పెద్ద పెద్ద ఫిషెస్, చిన్న చిన్న ఫిష్, చిన్న పిల్లలు, కింద ఉండే లైక్ రాళ్ళు అవన్నీ ఉంటాయి కదా, అన్నీ కూడా నీట్గా కనిపిస్తున్నాయి అనమాట. స్క్వారల్స్ ఇవన్నీ కూడా నీట్గా కనిపిస్తున్నాయి. ఇది మొత్తం వాటర్ కింద, అండర్ గ్రౌండ్, కంప్లీట్గా వాటర్ కింద ఇలా ఉంటుందన్నమాట. ఇది మేము ఆవ్లాక్ వెళ్ళిన తర్వాత స్కూబా డైవింగ్ వెళ్ళాము. సో నైట్ అక్కడ స్టే చేసేసి మార్నింగే ఫస్ట్ స్కూబా డైవింగ్ వెళ్ళాం నియర్ బై. నాకేమో భయం భయం అవుతుంది ఎలా ఉంటుందో ఏంటో అనేది. సో ఫస్ట్ అయితే బ్రీఫ్గా వాళ్ళు అది మాస్క్, ఆ పైప్ పెట్టించి ట్రైనింగ్, అండ్ ఎలా మనకు ఏదైనా అక్కడ ప్రాబ్లం అయితే మనం ఎలాంటి సింబల్స్ ఇవ్వాలి, ఓకే అయితే ఎలాంటి సింబల్స్ ఇవ్వాలని ప్రతిదీ కూడా గైడ్ చేస్తారు. ఒక 5-10 మినిట్స్ 15 మినిట్స్. సో మనం ఉండగలిగి ఓకే అనుకుంటే వాళ్ళు తీసుకెళ్తారనమాట. మనతో పాటు ఒక గైడ్ కూడా వస్తారు. కానీ నాకైతే చెవులు మాత్రం బాగా నొప్పి పెట్టాయి. టప్ 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 అని వాటర్ లోపలికి వెళ్తూ ఉంటుంది కదా, అయినా కూడా అలాగే సైలెంట్గా సరే అనేసి వెళ్ళగలిగాను. కంప్లీట్గా లోపల డెప్త్ వరకు వెళ్ళి ల్యాండ్ మీద కూడా నిల్చున్నాము. ఇవన్నీ కూడా సముద్రం లోపల ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా స్క్వారెల్ అన్నమాట. మనకు ఇసుక మట్టి అనేది ఇవి తయారు చేస్తాయి అన్నమాట. ఫిషెస్ కూడా ఇవి తింటూ ఉంటాయి. ఇవన్నీ కూడా సముద్రంలో జీవులు. అసలు లైవ్లో చూస్తే కొన్ని, నాకైతే వాటర్లో వెళ్తే ఒకటి స్నేక్ కూడా కనిపించింది వైట్ కలర్ది. భయం అయింది అది కరిచేస్తుందేమో అనేసి, బట్ ఏమనలేదు, సైలెంట్గా వెళ్ళిపోయింది ముందుకి. బట్ ఏవైతే టచ్ చేయదండి అనేది ఇక్కడ కనిపించే ప్రతివి కూడా అన్ని ప్రాణం ఉన్న జీవులే అనమాట. నేను ఇవన్నీ అయితే ఫస్ట్ టైమే చూస్తున్నా. ఆలు చిప్పలు కూడా చాలా పెద్ద పెద్దవి ఉంటాయి, చిన్నవి కాదు, చాలా పెద్ద పెద్దవి. సో ఫిషెస్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నీ చాలా ఉన్నాయి లోపల వాటర్లో. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే వాటర్లో టెంపరేచర్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఉన్నాయి. కొద్దిసేపు ఏమో కూల్ అనిపిస్తుంది, మరి కొద్దిసేపు సడన్గా హీట్ అనిపిస్తాయి. వాటర్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఒకటే సముద్రం లోపల అయినా కూడా టెంపరేచర్ అనేది వాటర్లో చాలా డిఫరెంట్గా ఉంది. ఒక్కొక్క ప్లేస్లో కూల్, ఒక్కొక్క ప్లేస్లో హీట్. సో మాకు కెమెరా మ్యాన్ అయితే వచ్చి ముందర నిల్చున్నారు, అన్నీ పోజెస్ ఇస్తే చెప్పాము. అది కింద కనిపిస్తుంది కదా, అయితే డిఫరెంట్గా ఉంది. సో ఓవరాల్గా ఫోటో సెషన్ అయిపోతే ఎప్పుడప్పుడు పైకి వెళ్దామా అనిపించింది. ఎక్కువసేపు అయితే ఉండలేకపోయాము. అక్కడికే 10-15 మినిట్స్ అండర్ వాటర్లోనే ఉన్నాము. ఇది నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్ బీచ్ అనేసి ఇంకొకటి ఉంటుంది. అక్కడ మొత్తం స్పోర్ట్స్ ఉంటాయన్నమాట వాటర్లోన. సో చిన్న బోట్స్లోన టికెట్స్ తీసుకొని అక్కడికి వెళ్ళాలి. అది మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు మాత్రమే ఉంటుంది. అక్కడ లైటింగ్ గీటింగ్ ఏమీ ఉండదు. చిన్న బోట్స్లో అక్కడికి తీసుకెళ్ళి అన్ని వాటర్ గేమ్స్, స్పోర్ట్స్ ఉంటాయి అక్కడ. ఇది మేము వెళ్ళిన బోట్ అనమాట, ఇండివిజువల్గా చిన్నది.
అక్కడ మాత్రం అడ్వెంచర్స్ అవి హైలైట్ ఒక లెవెల్లో ఉంటాయి. సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంటాయి ఆ గేమ్స్ ఆడుతూ ఉంటే అసలు చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. సో ఇక్కడ వెళ్ళేటప్పుడు ఒక దగ్గరేమో ఫుల్ వర్షం పడుతుంది, ఒక దగ్గరేమో ఫుల్ ఎండ వచ్చేస్తుంది, రెయిన్ స్టార్ట్. ఆల్రెడీ వాటర్లో దిగకముందే బోట్లోనే ఫుల్ తడిచేసామన్నమాట. ఇక్కడ వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అసలు ఇక్కడ మొత్తం అన్ని స్క్రాబ్స్ అయితే వాటర్ అది ఇసుకలో ఉన్న ఫుల్ స్క్రాబ్స్, చిన్న చిన్న పిల్లలు. నేనైతే మొత్తం వాటిని చూసుకుంటూనే ఉన్నాను. అండ్ వాటర్ కూడా లైక్ వర్షం పడ్డ టైంలో చాలా బుడద బుడదగా అనిపిస్తుంది, కొంచెం వర్షం తగ్గిపోతే చాలా క్లారిటీగా ఉంటుంది. అండ్ మా బ్రదర్వి స్పెట్స్ పోతే 1 కిలోమీటర్ అవతల ఆ స్పెట్స్ దొరికాయి. సో అంత ప్యూరిటీ వాటర్ అని చెప్పొచ్చు అనమాట. కింద ఏముందో ఎంత లోపలికి వెళ్ళినా కూడా అంత క్లారిటీగానే కనిపిస్తూ ఉంటుంది. ఇది రోజ్ ఐలాండ్, ఇక్కడ నుంచి వెళ్ళామన్నమాట. అది అయిపోయిన తర్వాత సో ఇక్కడ చూస్తున్న చేప పిల్లలు చిన్నవి పుట్టలు పుట్టలు ఉన్నాయి. అవి చూస్తుంటే ఎంత ఎగ్జైటింగ్ అనిపిస్తుంది అసలు, ఎంత క్లారిటీగా అంత చిన్న పిల్లలు అన్నీ చూస్తూ ఉంటే. అందులో కొంచెం పెద్ద పెద్ద కలర్ ఫిషెస్ కూడా ఉన్నాయి, చిన్నవి అయితే చాలా చాలా ఉన్నాయి అసలు. ఎక్కడికి పోవాలనే షిప్పులు ఫుల్ పబ్లిక్, ఎక్కడ చూసినా షిప్లే కనిపిస్తాయి. ఇది వచ్చేసి రోజ్ ఐలాండ్, రోజ్ గార్డెన్ అంటారు. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు మొత్తం కోటలు అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ డియర్స్ అండ్ పీకాక్స్ చాలా ఉన్నాయి అసలు. అండ్ ఇక్కడ ఏంటంటే కొబ్బరి చెట్లు అయితే కుప్పలు కుప్పలు కొబ్బరి బోండాలు పడి ఉన్నాయి. అండ్ వాళ్ళు ఏవైతే కోటలు చర్చిలు కట్టుకున్నారో వాటి ఎండ కూడా అక్కడ ఉన్న చెట్లు రూట్స్ మొత్తం ఆ గోడలకి పాకేసాయి. ఇవన్నీ కొబ్బరి బోండాలు పుట్టలు పుట్టలు పట్టే, పాపం ఎన్ని వేస్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఇక్కడేమో మనకు ఒక కొబ్బరి బోండా ఎంత కాస్ట్ ఉందో. సో ఇక్కడ ఒకటి చర్చ్ కూడా ఉంది, బాగా ఫేమస్ అనమాట. ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉంది. ఇప్పుడు అంతా పాడుబడ్డ బంగ్లా లాగా ఉంటుందన్నమాట. సో నేనైతే నడుచుకుంటూ కొద్ది వరకు ఎక్కారంగా నాకు చేత కాలేదు. ఈ హీట్ పిచ్చ వేడి చాలానే చెట్టు కింద కూర్చున్న కొద్దిసేపు అయితే. ఇక్కడ మొత్తం జింకలు చూసారా, వాటి టైం వచ్చేసిందంటే మొత్తం షెడ్ కింద వచ్చేసి హాయిగా ఫుడ్ తింటూ వాటర్ తాగుతూ రెస్ట్ తీసుకుంటాయి. ఇవి కంప్లీట్గా షెడ్ వీటి కోసమే కేటాయించారు. అండ్ పికాక్స్కి కొన్ని, డియర్స్కి కొన్ని. సో మాది అక్కడ చూడడం అయితే ఫినిష్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము. వాటర్ ఎంత క్లారిటీగా ఉంది చూడండి అసలు. చూడాలి ఇలాంటివి కూడా లైఫ్లో. ఎప్పుడు పనే అంటూ కొందరైతే ఉంటారు, మరి ఇంటికే అతకపోతారు లేదా ఆఫీసులకే అతకపోతారు. లైఫ్లో ఇలాంటివి కూడా కొన్ని చూడాలి, మన చుట్టూ కదా, మన
తెలుసుకుంటే లైఫ్ అంటే ఏంటో ఇంకా హ్యాపీనెస్ అనేది మనం చూడగలుగుతాము. ఇది వచ్చేసి అండమాన్ జైల్ అనమాట. అది చూసేసి నెక్స్ట్ డే మార్నింగే మేము వచ్చేసాము ఇక్కడికి. ఫస్ట్ జైల్లో అయితే మాకు ఒక ప్లేస్ చూపించారు హ్యాంగ్స్ చేసేది. అంటే అప్పుడు ఖైదీలకి ఊరి వేస్తే ఎలా ఉండేది అనేసి ఆ ప్లేస్ చూపించారనమాట. అది అట్ ఎ టైం సేమ్ ముగ్గురికి ఉరి తీస్తే కింద ఎలా వస్తుంది ఏంటనేది అది చూపించారు. సో ఇది కింది సైడ్ అనమాట. పైన తాళ్ళు ఏవైతే హ్యాంగ్స్ ఉన్నాయి కదా థ్రెడ్స్, అక్కడ వేస్తే ఇక్కడ కిందికి వచ్చేదంట. ఇవన్నీ కూడా ఇలా లైవ్లో చూసేవారికి ఒక్కొక్కసారి చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. సో ఇక్కడ ఇంకా ఏంటంటే అప్పుడు ఖైదీలకి ఎలాంటి శిక్షలు వేసేవాళ్ళు అన్నది కూడా కంప్లీట్గా మ్యూజియం లాగా పెట్టారనమాట. ఇది గానుగది. ఒక్కొక్క శిక్షకి వాళ్ళు ఏదైనా పనులు చెప్తే అవి చేయకపోతే ఈ టాస్క్లు అనేది వాళ్ళు చేయాల్సి ఉంటుండేనంట. కానీ ఘోరమైన టాస్క్లు ఉన్నాయండి. అసలు బాగా అనిపించింది చూస్తేనే. ఇలా కట్టేసి కొట్టడాలు, మెడల్లో ఇలా చేతులకి కాళ్ళకి కడియాలు వేసి అలాగే ఉంచి వాళ్ళు అన్ని పనులు చూసుకునేలాగా చేయడము. చాలా అసలు అప్పట్లో మన దేశం కోసం పోరాడిన వాళ్ళందరినీ తెచ్చి చాలామందిని ఇక్కడ వేశారు. సో వాళ్ళందరివి కూడా ఎన్నో వేల మంది, ఇలాంటివి 7 ఉన్నాయి యాక్చువల్లీ, 7 or 6 ఉన్నాయి మొత్తం. దీని గ్రాఫ్ కూడా ఒకటి ఉంది. ఇంత పెద్ద జైలా అనిపించింది అసలు. ఇది ఒక్కొక్కరి జైలు అప్పుడు వాళ్ళ ఉండింది. ఒకరికొకరు చూసుకోవడానికి ఉండదు, కంప్లీట్గా ఏమీ ఉండదు. ఇన్ని వేల జైలు ఉన్నా కానీ ఎవరికి ఎవరు కనపడరు, చూసుకోవడానికి ఉండదు. అది సో ఇదైతే కంప్లీట్గా టాప్ వ్యూ అనమాట. ఇది పైనుంచి కంప్లీట్గా ఇలా టాప్ వ్యూ. ఇవి 3 అన్నమాట, 3 rows. ఇది ఒకటి హాస్పిటల్కి కంప్లీట్గా కేటాయించారు, అలా గవర్నమెంట్ హాస్పిటల్ లాగా. ఎవరైతే ఉన్నారో అండమాన్లో మొత్తం లైక్ షాప్స్ అవి ఇవన్నీ పెట్టుకుని ఉన్న వాళ్ళు కూడా అప్పుడు ఖైదీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారసులు వాళ్ళు అనేసి చెప్తారు. అక్కడ ఏంటంటే వాళ్ళు కొంచెం మంచి వాళ్ళుగా ఉన్నప్పుడు వదిలిపెట్టేస్తారు కదా, వాళ్ళు ఇంకెక్కడ వెళ్ళలేక అలా అక్కడే ఉండి ఉన్నవాళ్ళు అనేసి చెప్పారనమాట మాకు అక్కడ టూర్ గైడ్స్. అప్పుడు అన్ని ఫొటోస్ అక్కడ, అందులోనే మ్యూజియం కూడా ఉందన్నమాట.
ఇక్కడ మొత్తం జైల్లో ఎవరెవరిని ఎప్పుడు పెట్టారు, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళకి ఏ శిక్షలు వేశారు, ఇవన్నీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఇదంతా జైల్ బ్లూ ప్రింట్ అనమాట. సో ఎలా అయితే అది సైడ్కి మొత్తం ఉన్నాయో ఎంట్రన్స్ది కూడా అనమాట. ఇదంతా కూడా మొత్తం మ్యూజియంలోది, అక్కడనే ఎంట్రన్స్లోనే ఉంటుంది మ్యూజియం మొత్తము. వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్, అప్పుడు వాళ్ళకి వేసే అది కడియాలు చేతులకు అవన్నీ వేసారు కదా, సో అవన్నీ కూడా లైవ్లో పెట్టారనమాట మ్యూజియంలో. మన దేశం కోసం పోరాడిన చాలామందిని అప్పుడు అక్కడే తీసుకొని వెళ్ళి జైల్లో బంధించారనమాట. చాలా కఠినమైన శిక్షలు కూడా అక్కడ వేశారు. సో అన్నీ కూడా అక్కడ వాళ్ళకి ఉన్నాయన్నమాట, గైడ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్పుడు ఎలాంటి తాళాలు వాడేవాళ్ళు. సో ఇలాంటి ఫోటోలు కొన్ని వందలు ఉన్నాయి అక్కడ అసలు. అంటే ఇంకొకటి ఏంటంటే మెయిన్ అక్కడ ఒక్కొక్క ఫ్యామిలీలు ఉన్నారు. ఇంటి పేరు ఏదైతే ఉంటుందో సో టోటల్గా అదే ఆ నేమ్ తోటి అందరు కూడా ఉంటున్నారు. ఇక్కడ టోటల్గా వాళ్ళ లిస్టులు అన్నమాట, ఎవరెవరు ఏ సంవత్సరంలో వచ్చారు అనేది. మొత్తానికైతే చాలా అంటే చాలా పెద్ద జైలు అనే చెప్పొచ్చు. అక్కడ ఇంకొకటి కాలపాని అని కూడా ఉంటుంది, ఆ వాటర్ తాగితే అక్కడ ఎండ్ అనేసి ఉంటుంది. చూసారు కదండి, ఇదైతే టోటల్గా అండమాన్ ట్రిప్ అండి. ఇక్కడితోటి ఈ వీడియో ఎండ్. నెక్స్ట్ వీడియోతో మరి మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. నేను మీ మహాలక్ష్మి సైనింగ్.